మనకు వచ్చే లోపలికి పోతురాజు కాల నల్ల కాలువ అనేది కూడా నేను పోయినసారి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈ 2 కాలువలు అనేది మనకి మేజర్ కాలువలు. ఈ కాలువలు కానీ మనం ఎప్పుడైతే కూడా మనం కట్టించుకోగలిగే ఉంటే తప్పకుండా కూడా భవిష్యత్తులో కూడా ఒంగోలుకి ఎప్పుడు ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ముప్పు రాకుండా ఉండే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పాత గవర్నమెంట్లో నేను 10 సార్లు తిరిగి 89 కోట్ల రూపాయలకి ఆ రోజు పోతురాజు కాలువ శాంక్షన్ చేయించాం. అప్పుడుండే ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే రివిట్మెంట్ చేసి కింద బెడ్ వేస్తేనే రేపు భవిష్యత్తులో పిచ్చి చెట్లు కానీ జంగిల్స్ కానీ ఇవన్నీ కూడా లేకుండా వాటర్ ఫ్రీగా వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. పైనుంచి ఎంత వాటర్ వచ్చినా కూడా మనకి నేరుగా వెళ్ళే యాక్సెస్ ఉంటుంది, ఇబ్బంది లేని పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితి కోసం అని చెప్పి ఆ రోజు 89 కోట్లు శాంక్షన్ చేస్తే కరెక్ట్గా శాంక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ మారటం, గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 టెండర్లు వేరే వాళ్ళ చేత వేయించడం, దాంట్లో 40 కోట్ల వరకు డ్రా చేసుకోవటం, దాని లాస్ట్కి ఎవడు చేయకుండా దాని వర్క్ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ మిస్టేక్స్ వల్ల ఈరోజు దాన్ని ఎస్టిమేషన్ వేయాలంటే 150 కోట్లు అవుతూ ఉంది అప్పటికి ఇప్పటికి. అదే కానీ చిత్తశుద్ధితో కానీ వచ్చిన ఫండ్స్ని కానీ ఆ రోజు కానీ పోతురాజు కాలువ కానీ కంప్లీట్ చేసుకోగలిగి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వాతావరణం ఉండేది కాదు. కాబట్టి ఇక్కడ కానీ నల్లగాలవ కానీ ఈరోజు రెండింటి కూడా ఎస్టిమేషన్ వేసాం. దగ్గర 250 కోట్ల రూపాయలు ఈ 2 కెనాలు కూడా అయ్యే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకం మీద మాకు ఓట్లేసి గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చేయం. బాగా చేశాడు అనేది పేరు తెచ్చుకుంటాను తప్పితే ఖచ్చితంగా ఇతను పోయి అసలు పట్టించుకోవట్లేదు, ఏడో కూర్చున్నాడు, ఏదో చేస్తున్నాడు అనేది మాత్రం మేము అనుకునేటట్టుగా ప్రజలు అనుకునే విధంగా నేను చేయనని చెప్పి కూడా తెలియజేస్తున్నా. దానికి మా జనసేన కానీ బీజేపీ కానీ ఎవరైతే మా మేయర్ గారు కానీ అందరం కూడా కలిసి అధికారులను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా, ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను.